హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. అర్జెంటుగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని సుప్రీంకోర్టుని ఆశ్రయించిన వైఎస్ సునీతారెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య, ఈ హత్య జరిగింది ఎప్పుడండి? 2019 మార్చి 15వ తేదీ. అంటే 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరంలో కూడా ఎంటర్ అయింది. ఈ కేసుకు సంబంధించిన అంశం మాత్రం జీడిపాకంలాగా సాగుతానే ఉంది. మరి ఏదైతే ఆ యొక్క హత్యకు సంబంధించిన ఆరోపణలన్నీ కూడా ఎదుర్కొంటుంది మొట్టమొదటి నుంచి ఎవరు అంటే వైఎస్ అవినాష్ రెడ్డి. అఫ్కోర్స్ బెయిల్ పైన కంటిన్యూ అవుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన బెయిల్ పైన కంటిన్యూ అవుతూ ఉంటుంటే చివరికి సాక్ష్యాధారాలను తారుమారు చేసి సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరోసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు వైఎస్ సునీతారెడ్డి గారు. సో ఏమిటి అంటే ఇదిగో ఆల్రెడీ ఆ కేసుకు సంబంధించిన దాంట్లో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి, ఆయనకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పేసి తన భార్యకి తన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రాణహాని ఉంది అని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. దాంతోపాటుగా A2గా ఉన్న సునీల్ యాదవ్, ఆయన కూడా ఇటీవల మీడియా ముందుకు వచ్చేసి తనకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ విధంగా ఆ కేసుకు సంబంధించిన దాంట్లో మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నా కానీ అవినాష్ రెడ్డిని మాత్రం ఆ బెయిల్ రద్దు చేయట్లా. దానికి కారణం ఏంటో తెలియదు. సిబిఐ వాళ్ళు ఎందుకని ఇంత జాప్యం చేస్తున్నారు, ఇంత తాత్సారం చేస్తున్నారు అనుకోవాలి. సో అందుగురించే ఇక షర్మిలారెడ్డి గారు మరలా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ని దాఖలు చేసింది. సో ఏదైతే ఈ యొక్క తండ్రి కొడుకులు అంటే తన తండ్రి భాస్కర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, అలాగే చాలామంది వీళ్ళపైన అక్యూజ్డ్గా అక్కడ ఎఫ్ఐఆర్లో నమోదయ్యింది కదా. అయితే ఇటీవల వాచ్మెన్ రంగయ్య, ఆయన కూడా మరణించారు కదా, అది కూడా అనుమానాస్పద మృతే. సో అది ఎవరు చెప్పారు? తన సతీమణే చెప్పింది. అందుగురించే పోస్ట్ మార్టం మరలా చేయించారు. చేయించిన తర్వాత అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా ఈ కేసుకు సంబంధించిన అంశం మాత్రం ముందుకు నడవట్ల. అయితే అప్పుడు ఆ కేసుకు సంబంధించి ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ గారు, అలాగే సునీతారెడ్డి గారు, ఆవిడ భర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళపైన కూడా తిరిగి కేసులు నమోదు చేయడం. అదేమిటి అంటే రామ్ సింగ్ గారు 3rd డిగ్రీ ఉపయోగించి మరీ ఆ విధంగా చెప్పండి అని చెప్పేసి చెప్పమన్నారని చెప్పేసి వివేకానందరెడ్డి గారి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి కూడా వీళ్ళపైన తిరిగి కేసు పెడతాం. దీనికి సంబంధించి ఏదైతే విచారణ జరిపిన అనంతరం మరి ఆ పోలీసు అధికారి పులివెందుల పోలీసు అధికారులందరూ కూడా కోర్టుకి అక్కడ నివేదికను సమర్పించారు. ఆయన చెప్పేయన్ని అబద్ధాలే, ఎక్కడ కూడా ఎస్పీ రామ్ సింగ్ గారు కావచ్చు, సునీతారెడ్డి గారు కావచ్చు, వాళ్ళపైన కావాలని వీళ్ళు ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో ఈ విధంగా ఈ రిపోర్ట్ అన్నీ కూడా సుప్రీంకోర్టులో పొందుపరిచారు. మరి ఇప్పుడు ఏమైనా సరే ఆ బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందా? సరే, మొన్నటిదాకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఆ విధంగా ఏదైనా సరే సిబిఐ వాళ్ళు సహకరించారా అనే అనుమానాలను కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పరిస్థితి, అప్పుడంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారంతో ఈ విధంగా వాళ్ళు గట్టెక్కారు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు అదే బీజేపీకి వైసీపీకి అదే సాన్నిహిత్యం ఉందా? సో అంటే మామూలుగా సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. కానీ ఇవన్నీ మన మాటలు చెప్పుకోవడానికి మనకు వస్తాయి, కానీ రాజకీయ ప్రభావం అనేది ఎంతో కొంత ఉంటుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన సిఐడి, ఆ సిఐడి పైన ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ ప్రభావం ఉంటుంది. అలాగే కేంద్రంలోనేమో సిబిఐ దర్యాప్తు సంస్థ పైన కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాళ్ళ ప్రమేయం ఉంటుంది అని చెప్పేసి ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి భవిష్యత్తు ఏంటి? బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా? మీరు కనుక గమనించినట్లయితే సిబిఐ ఎక్కడా కూడా ఒక కౌంటర్ కూడా దాఖలు చేయలే. మరి ఆయన బెయిల్ రద్దు చేయాలి, మాకు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏదైతే సునీతారెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క అఫిడవిట్లు దాఖలు చేశారో పిటిషన్లు, సో ఈ తరుణంలో మరి అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది కొంత సమయం కావాలి, మేము తిరిగి కౌంటర్ ఫైల్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలకి ఇంకా దాన్ని కౌంటర్ ఫైల్ చేయాలి అంటే సమయం కావడం ఏంటి అసలు? సో అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏంటి, ఎలా తప్పించుకోవచ్చు అని ఓ ప్రక్కన గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ కావచ్చు, చాలా వరకు సాక్ష్యాధారాలు కావచ్చు, అసలు అంతెందుకు దానిలో పాల్గొన్నటువంటి దస్తగిరి డైరెక్ట్గా అప్రూవర్గా మారి పిన్ టు పిన్, సెకండ్ టు సెకండ్ ఏ సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, ఎవరు సహకరించారు, ఎవరి ప్రమేయం మేరకు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పేసి మొత్తం సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. ఇదంతా ఒక ఎపిసోడ్. అసలు కథ మనం చాలా సింపుల్గా ఈ కేసును సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి అది హత్య, మరణమా ఏంటి, గుండెపూట? మరి ఇది ఫస్ట్ ప్రజలకి మీడియా ముఖంగా తెలియజేసిన వ్యక్తి ఎవరండి? విజయసాయిరెడ్డి. ఆయన మొట్టమొదటిగా ఉదయం పూట 6 గంటలకే మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు?
ఇదిగో వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి తర్వాత అంత పెద్ద పెద్ద ఘాటులు, ఆ విధంగా గొడ్డలి పోట్లు ఉంటే రక్తపు వాంతులని అవని ఇవని, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని ఇలా ఒకదాని తర్వాత ఒకటి కథలు అల్లేశారు. మరి దీనికి సంబంధించి ఈ రకంగా ఉంటే మరి అప్పుడు విజయసాయిరెడ్డికి ఈ వ్యాఖ్యలు అంటే ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడమని చెప్పింది ఎవరు అనే కోణంలో ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు? సో అది అసలు విజయసాయిరెడ్డి గారిని అదుపులోకి తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి కదా. అఫ్కోర్స్ ఇప్పుడు మద్యానికి సంబంధించిన దాంట్లో ఎలా మారాడో అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో కూడా ఆయన నోరు విప్పితే చాలా వరకు కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. మనం చూసాం కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ ఎపిసోడ్ కూడా సిబిఐ ఏ విధంగా వ్యవహరించింది. అఫ్కోర్స్ వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితో అరెస్ట్ చేయాలి అంటే కర్నూలు దాకా వెళ్తాం, ఎందుకు హైదరాబాద్లో ఉండగానే అరెస్ట్ చేయొచ్చు. ఆయన వెళ్ళిందే హైదరాబాద్ నుంచి కర్నూలుకి. సో అక్కడికి వెళితే తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి అక్కడ ఒక డ్రామా, ఒక 2,000-3,000 మంది కార్యకర్తలను పోగేసేసి అదేమిటి అంటే రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేసింది సిబిఐ అధికారులతో మేమేం చెయ్యలేమని చెప్పేసి. చరిత్రలో ఎక్కడైనా ఈ విధంగా చేతులు ఎత్తేసిన పరిస్థితులు ఉన్నాయా? కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అది. ఒక విధంగా చెప్పాలంటే సిబిఐ అధికారులపైన కేసులు పెట్టింది ఎవరు, వాళ్ళని టార్గెటెడ్గా చేసింది ఎవరు? రాష్ట్ర పోలీసులు. ఇది ఎక్కడైనా ఉందా? ఎక్కడా ఉండదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో, అది కూడా పులివెందుల, కడప ఈ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటుంది. మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి, ఈ కేసును వీలైనంత వరకు తప్పించాలి అనే ప్రయత్నమా? నిజంగా కేసుకు సంబంధించిన అంశం త్వరితగతిన తేల్చండి, దీని వెనకాల ఎవరున్నారో అని చెప్పేసి వీళ్ళెందుకు ముందుకు రావట్లా, వీళ్ళెందుకు బెయిల్ తీసుకున్నారు అది చెప్పాలిగా. అది చెప్పరు. అదేమిటి అంటే ఇదిగో కావాలని మాపై నిందలు వేస్తున్నారు అని చెప్పేసి అవినాష్ రెడ్డి చెబుతూ ఉంటాడు. నిజంగా అవినాష్ రెడ్డి చేయనప్పుడు, లేకపోతే అవినాష్ రెడ్డి మీద పెట్టిన ఛార్జ్షీట్లు ఇవన్నీ కూడా సిబిఐ చెప్పిన ప్రకారంగా ఏమీ చేయలేనప్పుడు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళండి, అటెండ్ అవ్వండి, వాదనలు వినిపించుకోండి, ఇదిగోండి మేము లేము, ఎవరెవరు ఉన్నారో పారదర్శకంగా అని చెప్పేసి చేస్తే అయిపోద్ది. కానీ అక్కడ వాళ్ళు వెళ్ళట్లా. అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి. సో ప్రక్కన సిబిఐ ఏమో ఛార్జ్షీట్లో వీళ్ళ పేర్లన్నీ నమోదు చేసింది. పోనీ అది కక్షపూర్వక దొరంతో చేసినట్లు అనుకోరా? ఏం చెప్పాలి? అంతెందుకు సునీత రెడ్డి గారు ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అన్న ఈ కేసుకు సంబంధించిన అంశం త్వరగా తేల్చండి అన్న, నాకు అవినాష్ రెడ్డి మీద డౌట్ ఉందని చెప్పి ఆవిడంటే, అవినాష్ రెడ్డితో ఎందుకమ్మా నీకు, వదిలేసేయండి, ఈ కేసు గురించి మర్చిపోయండి, అవసరమైతే ఆయన బీజేపీలోకి వెళ్తాడు, ఆయన పైన ఆల్రెడీ 9 కేసులు 10 కేసులు ఉన్నాయి, మహా అయితే ఇంకో కేసు అయిద్ది, అంతకుమించి ఏం జరుగుద్ది అని చెప్పి చెప్పింది ఎవరు? సునీత రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అన్నారు నాతో అని చెప్పేసి ఆవిడే అన్నారు. సో ఇన్ని జరుగుతుంటే మరి దీన్ని బట్టి ఇంకేం చెప్పాలా? సో అసలు కాల్స్ ఎవరికి వెళ్ళినాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రోడ్డు మార్గాన వెళ్తున్నారు కారులో, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు, సారీ ఈ బిట్ కట్ చేసుకున్నా, రోడ్డు మార్గాన వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి కారులో వెళ్తుంటే ఆ కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి నారాయణ, ఆయన తర్వాత అనుమానాస్పద మృతిలో ఆయన చనిపోయారు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలైన అనుమానాలు కనబడతా ఉంటే ఇంకా ఈ కేసుకు సంబంధించిన అంశం మాత్రం ముందుకు వెళ్ళట్లా. సో ఇప్పటికైనా సరే ఏమైనా ముందుకు వెళుతుందా అంటే అది అనుమానమే. అఫ్కోర్స్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, మొట్టమొదటి నుంచి కూడా ఆ కేసుకు సంబంధించిన తేల్చండి అని ఆవిడ ఎందుకు వెంటపడుతున్నారు? మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి వాళ్ళు కావచ్చు, లేదా వైసీపీ వాళ్ళు పదే అంటుంది ఏంటి, అదిగో సునీతారెడ్డి గారే చేశారు, లేదా ఆవిడ భర్తే చేశారు అని చెప్పేసి అంటుంటే మరి వీళ్ళే ఆ కేసును తేల్చండి అని వాళ్ళు ఎందుకు మిడపడతారు? అదేమిటంటే వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని, ఆస్తికి సంబంధించిన వివాదాలని, సెటిల్మెంట్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని, అవని ఇవన్నీ అప్పట్లో ఎన్నో కథనాలు ఇలా ఉంటుందన్నమాట. మరి ఇప్పటికైనా ఈ కేసుకు సంబంధించిన అంశంలో మరి సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఆ అఫిడవిట్ని కూడా సమర్పించారు కాబట్టి వీటన్నిటి పరిశీలనలోకి తీసుకుని ఏమైనా బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉందా, ఏం జరుగుతుంది, లేకపోతే ఎప్పటిలాగే ఇలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారా, ఏం జరగబోతుందని తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అర్జెంటుగా వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళిన అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సునీతారెడ్డి పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ.